హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మన తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించినటువంటి కే ర్యాంప్ సినిమా డే 7 థియేటర్ ఆక్యుపెన్సీ అండ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఓవరాల్ ఈ 7 డేస్ బాక్స్ ఆఫీస్ జర్నీలో ఈ సినిమా యొక్క లాభాలేంటో నష్టాలేంటో కూడా మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా? లైక్ చేయండి ప్లీజ్. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్, అంతే. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ సినిమా డే 7 ఆక్యుపెన్సీ అండ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా డే 7న తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 15%, ఆఫ్టర్నూన్ షో 18%, ఈవినింగ్ షో 16%, నైట్ షో 23%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 8% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా డే 7న ఈ సినిమా తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ మనం చూసినట్లయితే 18%. ఈ సినిమా 7th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.93 CR అంటే 93 లక్షలు. టోటల్ 6 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 12 కోట్ల 40 లక్షలు. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా 7 డేస్ జర్నీలో ఈ సినిమా యొక్క లాభాలేంటో నష్టాలేంటో చూద్దాం ఫ్రెండ్స్. 7th డే రోజున ఈ సినిమా యొక్క వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్ 0.46 CR అంటే 46 లక్షల షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.80 CR అంటే 80 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా ఓవరాల్ 7 డేస్ లో వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ ఏరియా వైజ్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. నైజాం నుండి 2,74 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. సీడెడ్ నుండి 1,21 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఆంధ్ర నుండి 3,30 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 0.87 CR అంటే 87 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుంచి 0.97 CR అంటే 97 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక టోటల్ 7 డేస్ వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 9 కోట్ల 9 లక్షలు. అలాగే 16 కోట్ల 70 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 9 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి 0.09 CR అంటే 9 లక్షల రూపాయలు లాభాల్లోకి వచ్చింది ఈ సినిమా. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎన్ని కోట్ల లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం ఓవరాల్ ఈ 7 డేస్ జర్నీలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో డే వైజ్ షేర్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. డే 1 1,42 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. డే 2 1,69 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. డే 3 1,47 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. డే 4 1,14 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. డే 5 62 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. డే 6 50 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. డే 7 41 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 7 రోజుల్లో 7 కోట్ల 25 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే 12 కోట్ల 50 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.